ఒకప్పుడు ఘనమైన అడవిలో గజేంద్రుడు అనే పెద్ద ఏనుగుండేది. అతనికి తన బలం మీద చాలా గర్వం. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా చిన్న చీమల గుంపు అతని దారిలో వచ్చింది. నేనంత పెద్దవాడిని, మీరు ఎంత చిన్నవారు అంటూ గజేంద్రుడు చీమలను ఎగతాళి చేశాడు. చీమల నాయకుడు శాంతిగా, బలం ఒక్కటే గొప్పది కాదు, బుద్ధి కూడా అవసరం అని చెప్పాడు. గజేంద్రుడు నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్లు అడవిలో ఉచ్చు పెట్టారు. గజేంద్రుడు దానిలో చిక్కుకున్నాడు. ఎంత ప్రయత్నించినా బయటపడలేక బాధపడ్డాడు. అతని అరుపులు విని చీమలు అక్కడికి వచ్చాయి. చీమల గుంపు కలిసి గుచ్చుతాడును నెమ్మదిగా కొరికింది. కొంతసేపటికి తాడు తెగి గజేంద్రుడు బయటపడ్డాడు. అప్పుడతనికి తన తప్పు అర్థమైంది. చీమలకు కృతజ్ఞతలు చెప్పి ఇకపై ఎవ్వరినీ చిన్నచూపు చూడనని మాటిచ్చాడు. నైతికం: ఎవరు చిన్నవారైనా తక్కువ కాదు. ఐక్యత, వినయం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు.